ఇంటికి పైసలు రెడీ అయినాయట. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. హడ్కో నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ అప్పు తెచ్చిందట. బేస్మెంట్ పూర్తి చేసిన వారికి త్వరలో ఆర్థిక సహాయం. మొదటి దశ కింద ₹1,00,000 చొప్పున అందజేత. బేస్మెంట్ దాకా కూడా నిర్మించుకునే స్తోమత లేని వారికి ఎన్హెచ్జీల రుణాలు ఇప్పించే ఏర్పాట్లట. అసలు బేస్మెంట్ ఎక్కడిది, కథ ఎక్కడిది? ఇప్పుడు ఆల్రెడీ కట్టడమే స్టార్ట్ చేసిరా ప్లేస్ ఉన్న వాళ్ళు? అసలు ఆ ఇల్లు వస్తుందేమో, అసలు అందులో లిస్టులో పేరు ఉందా లేదా, ఇదంతా అయిపోయింది, ఆల్రెడీ బేస్మెంట్ కట్టడమే స్టార్ట్ చేసిరా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ముందడుగుబడింది. తొలి విడతలో ఇండ్లు మంజూరై బేస్మెంట్ వరకు నిర్మించుకున్న లబ్ధిదారులకు అందించే మొదటి దశ ఆర్థిక సహాయానికి అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఇందుకోసం హడ్కో నుంచి 3,000 కోట్ల రుణం తీసుకున్నది. ప్రస్తుతానికి ఆ నిధులు హడ్కో దగ్గరే ఉన్నాయట. బేస్మెంట్ వరకు నిర్మించిన ఇండ్ల వివరాలన్నీ కార్పొరేషన్కు చేరిన తర్వాత హడ్కో నుంచి నిధులను తీసుకొని లబ్ధిదారులకు అందిస్తారట. ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కానీ ప్రతిష్టాత్మక పథకం కావడంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొందరికి చెక్కులు ఇవ్వాలని, మిగతా వారికి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారట. మొదటి దశ కింద ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తారట. క్షేత్రస్థాయిలో వేగంగా పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా బేస్మెంట్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు 1,265 ఇండ్ల వివరాలను అప్లోడ్ చేశారు. నిర్మాణం కోసం ఎస్హెచ్జీల రుణమాట. బేస్మెంట్ దశ వరకు కూడా ఇండ్లు నిర్మించుకోలేని పలువురు లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రభుత్వం రుణాలు ఇప్పించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం జిల్లా పాలేరులో కొందరు లబ్ధిదారులకు రుణం కింద ₹1,00,000 అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రుణాలు అందేలా చూడాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ని పంపించారు. ఇటీవల జరిగిన అడిషనల్ కలెక్టర్ల సమావేశంలో కూడా దీనిపైన సూచన చేశారు. సెర్ప్ సీఈఓకు కూడా ఈ అప్పుల విషయంలో సహకరించాలి అంటూ లేఖ పంపారు. అంటే ఎవరిల్లు అసలు బేస్మెంట్ కూడా పునాది కూడా తీయలేని, అసలు డబ్బులే లేని వాళ్ళకి ముందు అప్పిస్తారట. మరి లొల్లంత ఎందుకండి? నాకు తెలిసి ఇప్పుడు మీరు ఎవరైతే అదే బేస్మెంట్ కట్టుకోవడానికి మీరు అదే ₹5,00,000 ఇవ్వచ్చు కదా, ₹1,00,000 ఇస్తే అయిపోయింది కదా, బేస్మెంట్ దాకా అవుతుంది కదా. మళ్ళీ బేస్మెంట్ కట్టిన వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళతో స్టార్ట్ చేసి మరి వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఏమి కట్టుకోలేకుండా ఉన్న వాళ్ళకి అందరికీ ఆ ₹1,00,000 రుణం వస్తుందా? అసలు లిస్టు ప్రకటించరా మీరు ఎవరెవరికి వచ్చింది ఏంది అన్నది? అండ్ దాంతోపాటు అయితే ఇప్పుడు ఈ అప్పులు ఏదైతే ₹1,00,000 అప్పిస్తారో బేస్మెంట్ పూర్తయిన తర్వాత అందించే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఆమోదంతో ఎస్హెచ్జీలకు మళ్ళీ తిరిగి చెల్లిస్తారట. ఏది? ఆ స్వయం సహాయక సంఘాలకి. నాకు ఓన్లీ భూమి ఉన్నది, నాకు కట్టుకోవడానికి బేస్మెంట్ వరకు కట్టుకోవడానికి అవకాశం లేదు, నాకు ఒక దగ్గర అప్పు ఇప్పిస్తారట. అప్పు ఇప్పించిన తర్వాత మళ్ళీ బేస్మెంట్ అయిపోయిన తర్వాత ఈ 5,00,000 నాకు రావాలి కదా, ఫస్ట్ 1,00,000 రావాలి కదా, ఆ ₹1,00,000 నాకు ఇవ్వాల్సింది నా ఆమోదంతోనే అప్పు తెచ్చిన దగ్గర ఇస్తారట. ఇంత సినిమా ఎందుకండి? PMAY రూరల్ కింద రాష్ట్రానికి ఇండ్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి ఇండ్లు మంజూరు చేసే అంశం పైన చిక్కుముడులు వీడుతున్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్రం అమలు చేసే PMAY పథకానికి అనుసంధానం చేసి నిధులు పొందాలి అని భావించింది. PMAYతో రాష్ట్ర పథకాన్ని అనుసంధానించాలంటే కేంద్రం రూపొందించిన ఆవాస్ ప్లస్ యాప్తో సర్వే చేసి లబ్ధిదారుల వివరాలను పొందుపరచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూపొందించిన యాప్తో సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. దీంతో ఇండ్లు మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించలే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపినా ఇటీవలి వరకు స్పష్టత రాలే. తాజాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్తో పాటు పలు శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా PMAY రూరల్ కింద రాష్ట్రానికి ఇండ్లు మంజూరు చేయాలి అన్న విజ్ఞప్తిపైన సానుకూలంగా స్పందించినట్టుగా తెలిసింది. రాష్ట్రం రూపొందించిన యాప్, అందులో పొందుపరిచిన దరఖాస్తుల వివరాలు, ప్రభుత్వం నిర్వహించిన సర్వే, ఇలాంటి వివరాలన్నింటినీ తమకు సమర్పించాలి అని సూచించినట్టు సమాచారం. మరోవైపు PMAY అర్బన్ కింద కేంద్రం ఇప్పటికే రాష్ట్రానికి 1,13,000 ఇండ్లు మంజూరు చేసింది. కేంద్రం రూరల్ స్కీమ్ కింద ఇండ్లకు 72,000, అర్బన్ స్కీమ్ కింద ₹1,50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏంటంటే గ్రామాల్లో అయితే 75,000 ఇస్తున్నారు ఇంటికి,
పట్టణాల్లో అయితే 1,50,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 72,000 ఈ 1,50,000 దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది లింక్ అవుతుంది అనమాట. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఆ 72,000 గ్రామాల్లో అయితే 72,000 మైనస్ అయితే వీళ్ళు ఎంత 4,28,000 అంతేనా 4,28,000 రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతున్నట్టు ఒక ఇంటికి. అదే పట్టణాల్లో అయితే 1,50,000 వాళ్ళు ఇస్తారు కాబట్టి 3,50,000 రూపాయల భారం పడుతుంది. కానీ ఏదేమైనా ఇండ్ల నిర్మాణం చాలా స్లోగా జరుగుతున్నది. ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 71,000 మందిని ఎంపిక చేసింది. వీరిలో 44,616 ఇండ్లకు మంజూరు పత్రాలు అందించారు. ఇప్పటి వరకు 13,222 ఇండ్లకు మాత్రమే ముగ్గులు పోయగా మరో 1,250 ఇండ్లు బేస్మెంట్ దశను పూర్తి చేసుకున్నాయి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిదానంగా సాగుతోంది. అరే కొన్ని ఊర్లలో అసలు ఏ లిస్టు లేదు, కథ లేదండి బాబు. మీరేదో లిస్టు అని చెప్తున్నారు, అసలు కొన్ని ఊర్లలో ఏమీ లేదు. మరి ఏ ఊర్లో ఉందో ఏం కథో ఇది ప్రభుత్వమే చెప్పాలి.